రాష్ట్రంలో చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. చైనా మాంజా ఎక్కడి నుంచి వస్తుందో లోతుగా విచారణ చేపట్టాలన్నారు. ఈసారి చాలా ప్రాంతాల్లో చైనా మాంజాను విక్రయించకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలన్నారు. చైనా మాంజాను రాష్ట్రంలో పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. ఈ చైనీస్ దారం వల్ల చాలా మంది ప్రాణం కోల్పోయినారు. మహారాష్ట్రలో 2 చనిపోయినారు, నాసిక్ లో 1, అకోలాలో 1. అదేవిధంగా గుజరాత్ లో 4 మెంబర్స్ చనిపోయినారు. అదేవిధంగా 12 మంది ఇదే చైనీస్ దారం వల్ల వాళ్ళు ఇంజ్యూర్డ్ అయినారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో ఒక కానిస్టేబుల్ చనిపోయిండు. దాదాపు 3 వాళ్ళకి కొద్ది కోసిపోయింది మెడలో, వాళ్ళది కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది. మన తెలంగాణలో కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మెడ మొత్తం కోసిపోయింది. అదృష్టం ఇంకా ఎక్కువ లోతు పోలే, అయినది కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇది కాకుండా వేరే వేరే ప్లేసెస్ లో కూడా చాలా వరకు ఈ చైనీస్ దారం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంకా ఇది కొద్దిగా ముందుకు రాలేదు. ఇవాళ ఈ చైనీస్ మాంజా ఎక్కడి నుంచి వస్తుంది, దానిపైన డీప్ గా ఎంక్వైరీ జరగాలి. ఈ సంవత్సరం ఫస్ట్ టైం మన టాస్క్ ఫోర్స్ టీం కానీ ఏరియా పోలీసులు కానీ చాలా మంచి పని చేసినారు. చాలా మందికి అరెస్ట్ చేసినారు. దాదాపు 1 కోటి రూపాయలు ఈ చైనీస్ దారంని సీజ్ కూడా చేసినారు. పోలీసు వాళ్ళు ఎంత పని చేయాలో వాళ్ళు ఈ సంవత్సరం అయితే మంచి పని చేసినారు. ఇంకా కొద్దిగా దీనిపైన ఒక స్పెషల్ గా జియో రావాలి. ఎందుకంటే చాలా చిన్న కేసులు ఉన్నాయి. ఇది ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర ఈ చైనీస్ దారం వెళ్తే ఇంకా ఎవరైనా అమ్మితే కూడా చాలా చిన్న సెక్షన్లు ఈజీగా పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ ఉంది. పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే, అరే నేను ఇంకా అమ్ముతా, ఏమైతుంది, పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తున్నారు, ఒక చిన్న కేసు పెడుతున్నారు, నేను కొద్ది డబ్బులు కట్టేస్తున్నా, నేను బయటికి వచ్చేస్తున్నా. ఆ విధంగా వీళ్ళు తయారైపోతున్నారు, చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇట్లా కాకుండా అసలు ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది డీప్గా వెళ్ళాలి. ఏ స్టేట్ నుంచి వస్తుంది, ఆ స్టేట్ కి మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాయాలి. అసలు ఫ్యాక్టరీలు బంద్ అయితేనే ఈ చైనీస్ దారం బంద్ అవుతుంది. లేకపోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక అమాయకుడు చనిపోతారు, లేకపోతే యాక్సిడెంట్ పక్కా అవుతుంది. ఎందుకంటే ఆ దారం కనబడదు. ఒక్క రోడ్డు నుంచి ఇంకో రోడ్డు మధ్యలో దారం ఉంటే కూడా కనబడదు. చేయి నుంచి తెంపాలంటే కూడా అది అంత టైట్ ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ దారం. ఇంకా ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది? ట్రైన్ మార్గం నుంచి వస్తుందా, బస్సు మార్గం నుంచి వస్తుందా, లేక ఫ్లైట్ మార్గం నుంచి వస్తుందా? దానిపైన కూడా ఒక ఎంక్వైరీ చేయాలి. అసలు ఈ దారం ఫ్యాక్టరీ ఎక్కడ, అక్కడి వరకు వెళ్ళాలి. ఒక వేరే స్టేట్ లో ఈ దారం తయారవుతుందంటే ఆ స్టేట్ కి లేఖ రాసి ఆ స్టేట్ ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటారు. నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని ఆపాలంటే కొద్దిగా స్ట్రిక్ట్ చట్టం రావాలి. కొద్దిగా స్ట్రిక్ట్ చట్టం వస్తేనే ఇది ఆగుతుందని నేను అనుకుంటున్నాను.